అవును ఇప్పుడు ఆల్రెడీ ఆ చర్చ వచ్చింది అంటే చాలా మంది చదువుకున్న వాళ్ళు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు ఎందుకు నిజంగా కష్టపడేటోళ్ళకి ఒక 5 ఎకరాలు లోపియాలి మా అంటే ఒక 10 ఎకరాలు లోపియాలి కానీ 100 ఎకరాలకు ఎందుకు 10 ఎకరాలకు పెట్టుర్రి తప్పలేదు మీకు అంత దురద ఎక్కువ గోక్కుంది అనుకుంటే ఓ 15 ఎకరాలకి వేయరు 20 ఎకరాలకి వేయరు ఇంకా అంతకు మించి పెట్టకురి ఒక లిమిట్ పెట్టుర్రి నేను మీరు బతకనికే కదా మీకే ఉన్నాయి ఆ ఎకరాలు ఏమనుకున్నాయి ఏం బిడ్డా అంతే కానీ అది ఒకటి ఇవాళ ఆనాడు కష్టం చేసిరు బిడ్డ అందరూ కష్టం చేసిరు ఏనుగలు లెక్కున్నారు వాళ్ళకు రోగాలు రాలే ఇవాళ సోమరిపోతులను మీరు చేసిరు కాబట్టి ఆయనకి ఇవాళ మన హైదరాబాద్లో 35 నుంచి దగ్గర 40కి టచ్ అవుతుంది ఏది ఇది మన క్యాన్సర్ అవును ఇవాళ పని బాట లేక పెళ్ళాలకి సెమటెళ్ళక అవును కష్టపడ్డాడు కష్టపడుతున్నాడు అసలు కాకుండా మీరు నీతి నిజాతోటి ఎదుటోళ్ళని విమర్శించకుండా ఏది మంచిది ఏది చెడ్డదని ఆలోచన చేసి మాట్లాడితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయము మా ఎక్కువైతే మా యాదవులను మాత్రము గోసబెట్టద్దు వాళ్ళు రోధించేటట్టు వాళ్ళు ఎందుకంటే పెద్దగా వాళ్ళు అనలేరు పెద్దగా అనలేరు మీరు ఇవాళ తిట్టుకుంటారు రేపు పొద్దుగాలు ఒకటవుతారు మీరు ఇవాళ ఎలక్షన్లలో ఇష్టం వచ్చిన మాటలు తిట్టుకుంటారు మీరు ఒకరింట్లో పోయి ఒకరు ఉంటారు మీదికి వెళ్ళి మనం కొట్లాడి వాళ్ళ ఇళ్ళలో పోలే మనం ఇయ్యాడు దాకా మీరు పోయిరు ఎందుకు పోయిరా మీరు ఏమిటికి పోయిరా ఒకసారి ఎలక్షన్ లేకుంటే మీకు ఏమన్నా పోతున్నా మీ తాత జాగిర్ అధికారం కోసము మీరు అంత దేనికైనా దిగజారుతారు అన్నమాట మరి ఆ తెలుగు యాదవులు నేర్చుకోవాలి కదా అని తెలుగు అని వాళ్ళు అనుకుంటారు కదా వాళ్ళు అది తెలియదానే కదా యాదవులు నీడబెట్టిర్రు మనకు అదొకటి తెలుసుకోవాలని ప్రతి యువ నాయకులకు చెప్తున్నాము ఆనాడు పెద్దల కంటే లేకుండొచ్చు ఇప్పుడన్నా బయటకు వచ్చిన యువ నాయకులు అందరూ ఉండాలి ఇవాళ మన దాంట్లో మనోళ్ళే ఎవరికి ఏ పార్టీ నుంచి ఇచ్చినా వాళ్ళు ఎట్లా గెలిపించుకుంటారో మీరు గెలిపించుకోవాలనేది కూడా నా మనస్తత్వంతో నేను ప్రతి దగ్గర కూడా చెప్తున్నా బిడ్డ అదే రకంగా మీరు ముందుకు పోవాలనేది నా మనస్ఫూర్తిగా ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎన్నడైతే కన్ను తెరుస్తాడో ఎన్నడైతే ఆయన ఆశీర్వాదం అయినది ఉండేపటికైనా ఇంత మటుకు బలంతో ఉన్నాము ఇంత మటుకు గతి లేకున్నా ఒక ఎదిరించేంత నిలబడి కొట్టేంత సత్త మన దగ్గర ఉన్నది ఇవాళ కూడా నన్ను ఎవడన్నా అంటే నేను ఇంత శాతం కాకుండా కానీ ఇవాళ కూడా నాకు శక్తి ఉంది అని అసలు శక్తి అయితే దేవుడు ఇచ్చాడు ఆ శక్తిని అందరికీ ఇవ్వాలి మారాలి ముందడికి పోవాలి అనేది నేను అన్న ఒక మాట ఏమన్నా బిడ్డ అద్దకేల బంగారం ఉంది గొప్ప కాదు ఆవకేందంత పోస్ట్ ఉంటే సంపాదించు అధికారం ఉంటే చాలని చెప్పినాను